ఆయన నమ్మదగిన దేవుడు. నీ కర్మింతే, నీ రాతింతే అన్నవాడు కాడు, రాతలు తిరగరాయగలిగిన వాడు. రాజుగారు ప్రార్థన చేశాడుగా, గోడ తట్టు తిరిగి అయిపోయింది అనుకున్నారు. ఇక మరణం అట్లా కౌగిలించుకోవడానికి వచ్చింది. సాతానుకి చెప్పకుండానే చెప్పాడు, రాజా 15 సంవత్సరాలు నీకు ఆయుష్స్తున్నా అంటే మరణం అలా తేరి చూచింది. పట్టుకుపోదామని వచ్చానుగా, మింగేద్దామని వచ్చానుగా, రాజా నేను నీకు ఆయుష్స్తున్నా అంటే మరణానికి నోటి మాట లేకపోయింది. మరణం ఏముంటుందో తెలుసా? అంటే 15 సంవత్సరాలు మరలా ఇంటికి వచ్చే అవకాశం లేదా? ప్రార్థన చేసుకునే వాళ్ళ పట్ల ఆయన నమ్మదగిన దేవుడండి. పాపాలు ఒప్పుకున్న వారి పట్ల నమ్మదగిన దేవుడు. ఆయనను ఆశ్రయించిన వారి పట్ల ఆయన నమ్మదగిన దేవుడు. చరిత్ర రాయగలిగిన వాడు. శాపం, పాపం, దరిద్రత ఏదున్నా ఒక దేవుని వేలు ఈ కొరకు మీ కొరకు రాత రాయునుగాక. ఆయన రాత ఇప్పుడే మొదలగునే గాక. నా